నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణలో రాజకీయం మలుపు తిరుగుతోందా? 6 గ్యారంటీల పేరుతో వెలుగులోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లకే చీకట్లోకి వెళ్లిపోతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. మొన్నటిదాకా మాకు తిరుగులేదు అనుకున్న హస్తం పార్టీ సొంత వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన నివేదికతో నిద్రలేని రాత్రులు గడుపుతోంది. ఇది కేవలం ఒక సర్వే కాదు, కాంగ్రెస్ పాలిట మరణ శాసనం. రేవంత్ రెడ్డి కోటకు బీటలు వారుతున్నాయనడానికి నిదర్శనం. 2028లో గులాబీ జెండా రెపరెపలాడబోతోందన్న దానికి సంకేతం. అసలు ఈ ఇంటర్నల్ సర్వేలో తేలిన సంచలన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం. హస్తం పార్టీకి సొంత వ్యూహకర్త సునీల్ కనుగోలిచ్చిన రిపోర్ట్ మైండ్ బ్లాక్ చేస్తోంది. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు కూడా కాకముందే కాంగ్రెస్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. సునీల్ కనుగోలు సర్వే ప్రకారం ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్కు వచ్చేది కేవలం 28 సీట్లు మాత్రమే. అంటే మెజారిటీకి ఆమడ దూరంలో ఆగిపోవడం ఖాయం. 2028లో బీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో మళ్లీ పీఠం ఎక్కడం ఖాయమని ఈ ఇంటర్నల్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. మీరు విన్నది నిజమే. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ కేవలం 28 సీట్లకే పరిమితం అవుతుందని సునీల్ కనుగోలు నివేదిక కుండబద్దలు కొట్టింది. 64 సీట్లతో అధికారాన్ని చేజెక్కించుకున్న పార్టీ సగం సీట్లు కూడా గెలవలేని స్థితికి పడిపోయింది. దీనికి ప్రధాన కారణం ప్రజల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి. ప్రభుత్వం, అందులోని కొందరు ముఖ్య నేతల ధోరణే దీనికి కారణమని సర్వే తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ప్రజా మద్దతుతో 2028లో బీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. అటు కేసీఆర్ వ్యూహాలు, ఇటు ప్రభుత్వ వైఫల్యాలు కాంగ్రెస్ ను ముంచేస్తున్నాయి. మంత్రుల మీద ప్రజల్లో ఉన్న క్రేజ్ ఇప్పుడు క్రీజ్ దాటిపోతోంది. సర్వే ప్రకారం 48 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇందులో ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే 8 మంది మంత్రులు ఘోరంగా ఓడిపోబోతున్నారు అనే విషయం సర్వేలో తేల్చి చెప్పేసిందంట. అక్రమ వ్యాపారాలు, విచ్చలవిడి భూ కబ్జాలు, కోట్లతో కూడిన స్కామ్లు కాంగ్రెస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయని సర్వే రిపోర్ట్ క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు పార్టీ పునాదులను కదిలిస్తున్నాయి. ఇసుక మాఫియా పుణ్యమా అని దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఇంటికి వెళ్లడం ఖాయమని కనుగోలు టీం హెచ్చరించినట్టు తెలుస్తోంది. మరి జిల్లాలో పరిస్థితి ఏంటి? ఫస్ట్ ఖమ్మం విషయం చూద్దాం. ఈ జిల్లాలో షాక్ గ్యారంటీ అని తెలుస్తోంది. కాంగ్రెస్ కంచుకోటగా భావించే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫలితాలు విస్తుపోయేలా ఉన్నాయి. మంత్రుల మధ్య ఆధిపత్య పోరు, కార్యకర్తలను పట్టించుకోకపోవడం పార్టీని దెబ్బతీశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి మరీ దారుణం. అక్కడున్న ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా ఓడిపోయే ఛాన్స్ ఉందని సమాచారం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని సర్వే చెప్తోంది. పార్టీ మారిన నేతలను ప్రజలు ఈసారి అస్సలు క్షమించేలా లేరు. వారికి డిపాజిట్లు కూడా రాకుండా ఓడించాలని ప్రజలు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇక స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలోనే భూసేకరణ మంటలు ఎగిసి పడుతున్నాయి. రైతుల ఆగ్రహ జ్వాలలకు కాంగ్రెస్ బలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అసలు కాంగ్రెస్ గ్రాఫ్ ఎందుకు పడిపోయిందో తెలుసా? ప్రజల అభిప్రాయం ప్రకారం పథకాల అమలులో ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని ప్రజలు భావిస్తున్నారు. ఒక్క పథకం కూడా గ్రౌండ్ లెవెల్లో సరిగా అమలు కావట్లేదు. రైతు భరోసా లేదు, రుణమాఫీ అందరికీ అందలేదు, పెన్షన్ల ఊసే లేదు, కొత్త రేషన్ కార్డుల జాడలేదు. కేవలం ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వంపై రైతులు, గ్రామీణ ప్రజలు నిప్పులు జరుగుతున్నారు. 2.5 ఏళ్ల పాలనలోనే గత ప్రభుత్వమే మేలు అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేయడం కాంగ్రెస్ పాలిట శాపంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీని మళ్లీ బయటపడలేనంత ఊబిలోకి నెట్టేస్తోంది. సునీల్ కనుగోలు ఇచ్చిన ఈ రిపోర్టుతో కాంగ్రెస్ ఢీలా పడినట్టే కనిపిస్తోంది. ఏం చేసినా ఈ 2 ఏళ్లే, ఆ తర్వాత మళ్లీ అధికారంలోకి కాదు కదా, కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదని తేలిపోయిందంటూ ఇంటర్నల్ గా వాపోతున్నారంట ఆ పార్టీ నేతలు. ఎవరో చేసిన కర్మకు మొత్తం కాంగ్రెసే శిక్ష అనుభవించాల్సి వస్తోందంటూ కొంతమంది నేతల అవినీతిని ప్రస్తావిస్తున్నారంట. అయిందేదో అయింది, కనీసం ఇప్పటికైనా ప్రజలకు కొంత మేలు చేస్తే డిపాజిట్లైనా దక్కుతాయని హితవు పలుకుతున్నారంట. నిజమే కదా? చూద్దాం, ఇప్పటికైనా జనానికి ఏమైనా మేలు చేసి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారేమో.